అంటే ఇప్పుడు ఒక 10 అడుగులు గణనాథుడు పెడితే గణనాథుడు నేను ఉండను అన్నాడా? వినాయకుడు నేను ఉండను రా భయ్, నువ్వు నాకు 30 అడుగుల విగ్రహం పెడితేనే ఉంటా అన్నాడా? గణనాథుడు చిన్నగా ఉంటాడు, ఆయనకి ఇష్టం అలా. తెలుసా మీకు ఆ విషయం? గణపతికి చిన్నగా ఉండటం ఇష్టం. భారీ విగ్రహం పెట్టినంత మాత్రాన నీ పైన ఏమి ఎక్కువ ఆయన ఆశీర్వదించడు. చిన్న విగ్రహం పెట్టామని చెప్పి నిన్నేం కోపగించుకోడు. దయచేసి గణపతి విగ్రహాలు పెట్టేవాళ్ళు అందరూ గణేష్ ఫెస్టివల్స్, ఆ గణేష్ మండపాలు పెట్టేవాళ్ళందరూ నా విజ్ఞప్తి, భారీ భారీ ఆ 20 అడుగులు 30 అడుగులు, అరే వాడు 10 లక్షలు పెట్టి విగ్రహం తెచ్చాడా, మనం 20 లక్షలు పెట్టి తేవాలరా, ఇట్లాంటి పంతాలకు పోకండి. ఇట్లాంటి పంతాలకు పోయి డబ్బులు దండగా మీకు నిజంగా చేయాలని ఉందా, ఆ పక్కోడు 100 మందికి భోజనం పెడితే నువ్వు 150 మందికి భోజనం పెట్టి ఈరోజు లేదు కాదు ఇంకా నేను అద్భుతంగా చేయాలి అనుకున్నావు. ఏదో పేర్లు పెట్టుకుంటారుగా, గణేష్ యూత్ అని ఒక పేర్లు పెట్టుకుంటారుగా. మీ గణేష్ యూత్ అనే పేరుతో డబ్బులు చందాలు వసూలు చేస్తారు కదా, ఆ చందాలతో సంవత్సరం పొడుగున ఈ గణేష్ ఫెస్టివల్ నుంచి వచ్చే గణేష్ ఫెస్టివల్ వరకు మీ ఇంట్లో ఆ ఏరియా మొత్తానికి నువ్వు భోజనాలు పెట్టు. ప్రతి ఏరియాలో ఇప్పటికి ఎంతోమంది అడుక్కునే వాళ్ళు రోడ్ల మీద ఉంటారు, వాళ్ళకి భోజనం పెట్టు. నువ్వు మధ్యాహ్నం ఒక 50 మందికి అన్నదానం చేయ రోజు, ఒక 100 మందికి అన్నదానం చేయ రోజు, ఆ విగ్రహానికి పెట్టే ఖర్చు ఏదో. లేకపోతే నీ ఏరియాలో చదువుకునే పిల్లలు, అద్భుతంగా చదువుకునే పిల్లలు ఉంటారు, తోపులు ఉంటారు, 10th క్లాస్ ఇంటర్లో మంచి మంచి మార్కులు తెచ్చుకొని పై స్థాయికి వెళ్ళలేక ఖాళీగా ఉన్న పిల్లలు నీ ఏరియాలో చాలామంది ఉంటారు, నీకు తెలుసా విషయం. వాళ్ళకి ప్రోత్సాహం అందించు.